అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఇవాళైతే మన ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో మీతో షేర్ చేసేసుకుంటానండి. ఇవాళ చికెన్ తీసుకొచ్చారండి. దాంతో పాటుగా చికెన్ లివర్ కూడా తీసుకొచ్చారనమాట. నేను ఈ లివర్ ఫ్రైని ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో వివరంగా చూపిస్తానండి. అలాగే ఇదంతా కూడా చికెన్ అంతా కూడా కలిపి పెట్టేసుకున్నాను. దమ్ బిర్యానీ కోసం, అలాగే చికెన్ ఫ్రై కోసం అనమాట. ఇంతకు ముందంతా కూడా దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అలాగే నార్మల్‌గా చేసుకునే బిర్యానీ ఇవన్నీ కూడా మీకు వీడియోస్‌లో చూపించేస్తున్నాను కాబట్టి, ఆ రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదిక్కడ. నేను లివర్ ఫ్రైని ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను ఇక్కడండి. ముందుగా అయితే ఆ లివర్‌ని మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని, కాస్త ఆయిల్ వేసుకొని, ఒక్క ఎర్రగడ్డ, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్‌గా వేపుకున్నాక, ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానక్కడ. ఈ లివర్‌ని ఒక 3 ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. అవి కూడా వేసేసి కొంచెం వాటర్ వస్తాయి కదా! అవంతా ఎగురుకున్నాక అప్పుడు మనం దానికి సరిపడా కాస్త పసుపు, అలాగే సరిపడా సాల్ట్ అవి కూడా వేసేసుకొని కాసేపు అలా వేపేసుకొని మూత పెట్టేసామనుకోండి తొందరగా కుక్ అయిపోద్ది. లివర్ ఎక్కువ సేపు ఏమి ఉడకబెట్టక్కర్లేదు. తొందరగానే మగ్గిపోద్ది. చూసారా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయాక మంచిగా అది కుక్ అయిపోయినట్టే బాగా కుక్ అయిపోద్దనమాట ఈజీగా. ఇక్కడైతే పెప్పర్ పొడి వేసుకున్నా కూడా బావుంటదండి. నేనైతే ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్‌లో మీరు మిరియాల పొడి వేసుకున్నా సరే చాలా బావుంటదనమాట. ఈ కారం కూడా వేసేసి ఒక్కసారి కలిపాక చివర్లో నేను హోమ్‌మేడ్ గరం మసాలా చేసి పెట్టుకుంటాను కదా! అది ఒక హాఫ్ స్పూన్ నిండా వేశానక్కడ. అలాగే చివర్లో కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండే కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే స్నాక్స్ లాగా అలా చేయంగానే బాణంలో ఉండంగానే అయిపోద్దండి. అంత బాగా అంత టేస్టీగా ఉంటదనమాట. అలా తినేస్తారు ఇంట్లో వాళ్ళు. అంత బావుంటది. ఇంకో పక్కనైతే ఇలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసాను. ఇంకా వైట్ రైస్ కూడా వండాననమాట. దమ్ బిర్యానీతో పాటుగా. ఈ వైట్ రైస్ ఏమో మా వారికి ఆహ్, అంతగా బిర్యానీ ఇష్టపడదని చెప్పి కాస్త రైస్ కూడా వండి పెడతాను. రసం పెట్టాను కాస్త. ఇదిగోండి దమ్ బిర్యానీ చాలా బాగా కుదిరిందండి. చాలా బాగా నేనేంటంటే ఎక్కువ మషాలాలు బయట మనకి దొరుకుతాయి కదా షాప్స్‌లో అలాంటి మషాలా పొడులు ఏమి యాడ్ చేయనండి. ఇంట్లో నేను పెట్టుకునే పొడులతోనే చేసుకుంటాను. దినుసులు కూడా ఇంట్లో మనకి రెడీగా ఉంటాయి కదా! అలాంటి స్పైసెస్‌నే వాడతాననమాట. మరి ఎక్కువ ఘాటుగా ఉండే గరం మషాలాలు అలాంటివి ఏమి వాడను. మనం అలాంటివన్నీ వాడితే టేస్ట్ ఇంకా బాగుంటది. కానీ అదే విధంగా కాస్త మనకి కడుపులో మంటగా ఒకలాగా ఉంటదనమాట ఆ రోజు తిన్నాక. ఇట్లా చేసి మనం హోమ్‌మేడ్‌గా మనం ఇంట్లో ఉండే వాటితో చేసుకుంటే పెద్దగా హెవీ ఫీలింగ్ ఉండదు. చాలా లైట్‌గా ఉంటది. చాలా టేస్టీగా, కమ్మగా బావుంటదండి. ఇంతకు ముందు కూడా వీడియోస్‌లో నేనెలా ప్రిపేర్ చేసుకుంటానో కూడా చూపించున్నానని చెప్పి ఈ వీడియోలో చూపించలేదు. ఆ రోజైతే చాలా బాగా కుదిరిందనమాట పొడి పొడిలాడుతూ బిర్యానీ అనేది. ఇదిగోండి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. సూపర్‌గా ఉంటదండి. ఇలా మీరు కూడా తప్పకుండా లివర్ ఫ్రైని ట్రై చేసేసేయండి. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఆ తర్వాత అలా ఒక స్వీట్‌లాగా ఏదన్నా చేద్దామని చెప్పి కుల్ఫీలాగా తయారు చేస్తున్నానిక్కడ. మ్యాంగోస్ అవి ఇంట్లో ఉంటాయి కదా! కుల్ఫీ చేస్తున్నానండి. ఒక హాఫ్ లీటరు మన ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా! మీగడ పాలు. ఆ పాలు ఒక హాఫ్ లీటర్ పాలు పొయ్యి మీద పెట్టేసాను చిన్న మంట మీద. ఇక్కడైతే ఒక 20 వరకు బాదం పప్పులు, కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుంటే కూడా ఇంకా బావుంటది. కొంచెం అటుకులు వేసానండి. ఇదే ప్లేస్‌లో మఖానా ఉంటది కదా! అవి కూడా వేసుకున్నా బావుంటాయనమాట. వేసి కొన్ని కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా కొట్టుకున్నానిక్కడ. ఇది పక్కన పెట్టేసుకోవాలండి. అది తర్వాత 2 ఇలా మ్యాంగోస్ ఉన్నాయి చూసారా? బాగా పండినవి ఒక్క 2 తీసుకుంటే హాఫ్ లీటర్‌కి సరిపోతాయనమాట. అవి కూడా మెత్తగా ఇలా పేస్ట్‌లాగా చేసేసుకున్నాను. ఇంకో పక్కన ఈ పాలు మీగడ కట్టినప్పుడల్లా ఇలా తిప్పుతూ ఉంటే మంచిగా మరుగుతూ ఉంటాయనమాట. మనం హాఫ్ లీటర్‌వి, పావు లీటర్ అయ్యే వరకు ఇలా బాగా మరిగించుకోవాలి. సగభాగం అయ్యాక అప్పుడు మనం బాదం పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇందాక నేను బాదం పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా! ఓ పక్కన. బాదం పప్పులు అప్పటికప్పుడే మనం రెడీ చేసుకోవాలనుకుంటే నానబెట్టనివి ఏదన్నా ఉంటే ఇన్‌స్టంట్‌గా తయారు చేయాల్సొచ్చినప్పుడు వేడి నీళ్ళలో వేసామనుకోండి చక్కగా బాదం పప్పుల పైన పొట్టంతా కూడా ఊడొచ్చేసిద్దనమాట. అంటే ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు. ఇదిగోండి ఆ పేస్ట్‌ని కూడా వేసేసుకొని చిన్న మంట మీద కలుపుతూ ఉండాలండి. ఇక్కడ నేను అటుకులు వేశాను కదా కొద్దిగా, ఆ ప్లేస్‌లో మీరు మఖానా వేసుకుంటే ఇంకా బావుంటదండి. ఇదిగోండి ఇలా కలుపుతూ ఉంటే బాగా చిక్కబడిపోద్ది. పాలు బాగా వినిగిపోతాయి గాబట్టి కొంచెం తీపితనం అనేది వచ్చేస్తది వాటిల్లో. అందుకని చక్కెర పెద్దగా పట్టదు. ఒక్క 4 స్పూన్‌లయితే సరిపోద్దండి. మేము ఎక్కువగా స్వీట్ పెద్దగా తినం కాబట్టి ఒక 4 స్పూన్స్ వరకే ఏస్తున్నానిక్కడ. పైగా మనం మ్యాంగో కూడా యాడ్ చేస్తాం గాబట్టి పెద్దగా స్వీటు ఎక్కువ చక్కెరేం పట్టదు. ఇది చక్కెర గూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానిక్కడ. బాగా చిక్కబడిపోతా ఉంది కదా! ఆపేసాను. ఇప్పుడు అదే ప్లేస్‌లో మీరిప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్
అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కాస్త నెయ్యిలో వేపుకొని అందులో కలుపుకుంటే ప్రతి బైట్‌లో మన ప్రతి స్పూన్‌లో అవి తగులుతూ ఉంటే ఇంకా చాలా బావుంటదండి. నాకు ఆ రోజు అందుబాటులో లేవనమాట డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా. పప్పులు పెద్దగా లేవని చెప్పి వేయలేదనమాట. అవి వేసుకోండి తప్పకుండా బావుంటదింకా. ఇంకా స్టవ్ ఆఫ్ చేశాక ఇక్కడ మ్యాంగో పేస్ట్ కొట్టి పెట్టుకున్నాను కదా! అది వేసేసాను. ఇంక నేను మ్యాంగో వేశాక స్టవ్ ఆన్‌లో పెట్టకూడదు. ఇంకా ఆఫ్ చేశాక వేసి ఇలా కలుపుకున్నాననమాట. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. పక్కన పెట్టేస్తే చక్కగా చల్లారిపోద్ది. ఇవిగోండి బుజ్జి బుజ్జి పాట్స్ ఉన్నాయి నా దగ్గర. మా చెల్లి ఇంటికొచ్చినప్పుడు ఒకసారి పిల్లల కోసం అందరికిని ఆర్డర్ పెట్టిందనమాట. ఇంకా అవలాగే దాచుంచాను. ఇంకా క్యూట్‌గా భలే బాగున్నాయి కదా! పడేయబుద్ధి కాలేదనమాట. ఇంక వాటిలో నింపుతున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇలాచీ పొడి యాడ్ చేస్తున్నాను. ఇదే ప్లేస్‌లో మీరు వెనిలా ఎసెన్స్ ఒక 2, 3 డ్రాప్స్ యాడ్ చేసుకున్నా సరే బావుంటది. నాకెందుకో మ్యాంగో ఫ్లేవర్‌ని ఆ వెనిలా ఎసెన్స్ అనేది డామినేట్ చేసుద్దేమో అని చెప్పి ఇలాచీ పొడి యాడ్ చేశానక్కడ. ఇంక వీటన్నిటిని నింపుకుంటున్నానిక్కడ. తప్పకుండా డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోండి. ప్రతి బైట్‌లో బావుంటది. నాకు అందుబాటులో లేవు కాబట్టి వేయలేదు. ఇంక ఇదిగోండి అన్నిట్లో అలా నింపేసుకొని చివర్లో మనం బాదం పప్పులున్నాయి నా దగ్గర. ఇంక అవి సన్నగా కట్ చేసి కొంచెం నేతిలో వేపేసుకున్నాననమాట. అవి అలా అన్నిట్లో పైన పెట్టేస్తున్నాను. మనం చక్కగా ఇంట్లోనే అండి మనకన్నీ మనకింట్లో దొరికేవే కదా! బయట నుంచి ఆర్డర్‌లు పెట్టుకోకుండా చక్కగా మనమే చేసి పెట్టేసేయొచ్చనమాట. అందరి ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు. మంచిగా తయారు చేసేసుకోవచ్చు. ఇంక వీటిని ఒక 4, 5 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో అలా పెట్టేసామంటే చక్కగా కుల్ఫీస్ రెడీ అయిపోతాయండి. చక్కగా స్పూన్ తోటి ఇష్టంగా తినేస్తారు. ఇంక తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి మంచిగా రెడీ అయిపోయింది చూసారా? చాలా బాగా కుదిరాయి. ఇంక వీటిని నేనే కదా ఎక్కువగా తింటాము. ఇంకా నిషి, మేధాకి, అన్నకి అందరికి పంపించాననమాట. సింధుకి కొంచెం కోల్డ్ ఉండింది. ఇంక వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారంట. చాలా బావుంది అంట అత్తమ్మ అంట చెప్పారు పిల్లలిద్దరు కూడా. ఇంకా వాళ్ళకి కూడా పంపించాను. ఎంత బాగా వచ్చాయో. మనం ఇంట్లోనే చక్కగా పిల్లలకి ఇంట్లో ఫ్రెష్‌గా మనమే తయారు చేసి పెట్టుకోవచ్చండి. సూపర్‌గా కుదిరాయి. ఇప్పుడు మా పాప కూడా టేస్ట్ చేసి చూపిస్తుంది మీకు. చాలా బావుందమ్మా అని చెప్తుంది మా పాప. ఇంక ఈమె తినేసి ఇంక వెంటనే వాళ్ళ కోసం ప్యాక్ జేసి ఇచ్చాననమాట. ఇంకా అన్నకి పిల్లలకి వాళ్ళ కోసం తీసుకెళ్ళింది. ఇక అదండి ఇవాల్టి రెసిపీస్ మన ఇంట్లోవి. ఇంక ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.